హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన రొమాంటిక్ డ్రామా సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు లేడీ చాటర్లీస్ లవర్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక లవ్ స్టోరీ విత్ చాలా రొమాంటిక్ సీన్స్ అన్నమాట. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా కేవలం పెద్దలకి మాత్రమే, అది కూడా చాలా పెద్ద వాళ్ళకి. కాకపోతే ఈ వీడియో మాత్రం అందరికీ, ఎందుకంటే అంత అద్భుతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా కథ నేను మీకు చెప్తాను. ఇంతకీ సినిమా కథ విషయానికి వస్తే, మన కథలో హీరోయిన్ ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఒక రాయల్ ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకున్న భర్త ప్రేమకు దూరం అయిపోతుంది. కాకపోతే తన భర్త ఇంటి దగ్గర గేట్ కీపర్ గా పనిచేసి ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. సినిమా కథ చాలా బాగుంటుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా కేవలం పెద్దలకి మాత్రమే. కాకపోతే ఈ వీడియో మాత్రం అందరికీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ పక్క ఊర్లో ఒక రాజు కుటుంబీకులు ఉంటారు. కాకపోతే ఆ కుటుంబంలో ప్రస్తుతానికి వారసుడైన క్లిఫర్డ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతనికి పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారు. ఇంకేముంది, హీరోయిన్ కూడా పెద్ద కుటుంబం, ఇంకేముంది హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి క్లిఫర్డ్ ని పెళ్లి చేసుకుంటుంది. మరి ముఖ్యంగా క్లిఫర్డ్ ఏంటంటే మిలిటరీలో ఒక అధికారి అనమాట. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఒక అకౌంట్ ఉంది అనమాట. తనంటే దానికి చాలా ఇష్టం, ప్రతిదీ తనతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. క్లిఫర్డ్ తో కలిసి చక్క తన కొత్త కాపురం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే సడన్ గా రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవడం వల్ల క్లిఫర్డ్ ఏంటంటే యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో హీరోయిన్ కి బాయ్ చెప్పి తాను యుద్ధానికి వెళ్తాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత క్లిఫర్డ్ ఏంటంటే యుద్ధం నుంచి తిరిగి వచ్చేస్తాడు. కాకపోతే తన రెండు కాళ్ళకి బలమైన గాయాలు తగలటం వల్ల తను జీవితాంతం కుర్చీకే పరిమితం అయిపోతాడు. అందులోని క్లిఫర్డ్ కి ఏంటంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి అంటారని తనకి ఏంటంటే ఒక ఎస్టేట్ ఉంటుందన్నమాట. అక్కడికి తన భార్యతో షిఫ్ట్ అయిపోతాడు. అందులోని అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తనతో రొమాన్స్ చేద్దామని చూస్తే తానేమో చేయలేకపోతాడు అనమాట. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటాడు. అందులోని తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు క్లిఫర్డ్ ఏం చేస్తాడంటే, అంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే తన ఎస్టేట్ కి గేట్ కీపర్ కావాలని చెప్పేసి అనౌన్స్ చేయడంతో ఒక అతను వస్తాడనమాట. అతనే ఓలివర్. తానేంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ లాగా తాను కూడా మిలిటరీకి వెళ్ళి వచ్చాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏంటంటే ఓలివర్ మీద కొంచెం రెస్పెక్ట్, సరే నువ్వే జాయిన్ అయిపో అని చెప్పేసి అంటాడు. తాను కూడా మరుసటి రోజు నుంచి ఒక గేట్ కీపర్ గా అక్కడ జాయిన్ అవుతాడు. కాకపోతే మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఒంటరితనం ఎక్కువైపోతుంది అనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తానేంటంటే ఒంటరితనాన్ని, ఆ తర్వాత ఈ బాధను పోగొట్టుకోవడానికి నేను ఒక పుస్తకం రాయాలి, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి తన పుస్తకం రాయటంలో బిజీ అయిపోతాడు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏంటి పెళ్లి పిల్లలు అని చెప్పేసి తన ప్లాన్స్ అనుకుంటే కదా, దానికేమో తన భర్త సహకరించట్లేదు. దాంతో హీరోయిన్ ఏంటంటే ఒంటరిదానిలో అయిపోతుంది అనమాట. అందులో ఒక రోజు హీరోయిన్ ఏమంటుందంటే నేను మా అక్క దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను, కావాలంటే మీ అక్కని ఎక్కడికి రమ్మను, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే క్లిఫర్డ్ కి భారీగా కన్నా తనకు ఒక పని మనిషిలాగా అయిపోయానని చెప్పేసి హీరోయిన్ తనలో తను బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎస్టేట్ పక్కన చిన్న నది ఒకటి ఉంటుంది అనమాట. సరే దాన్ని చూద్దామని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుక్క ఉంటుంది అనమాట. అందులో హీరోయిన్ కి ఏంటంటే ఆ చెరువు, ఆ తర్వాత కుక్క ఇదంతా నచ్చేస్తుంది. కాకపోతే ఆ కుక్క యజమాని సడన్ గా పిలవడంతో కుక్క అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ కుక్క యజమాని ఎవరో కాదు, గేట్ కీపర్ ఆలివర్ ఉంది కదా, అతని కుక్క అనమాట. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే సరదాగా తనతో మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ మనోడు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోయిన్ కంటూ ఎస్టేట్ లో ఉంది కేవలం తన భర్త మాత్రమే, మిగతా మనిషి అంటూ ఎవరు లేరు. దాంతో తనకి ఏంటంటే కొంచెం ఓపెన్ గా మాట్లాడదాం ట్రై చేసింది. కానీ మనోడేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకి స్నానం చేయించేటప్పుడు చెప్తుంటుంది అనమాట, ఇలా నేను రివర్ దగ్గరికి వెళ్ళాను, చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా నా వల్ల ఇదంతా జరిగిందమ్మా, సారీ అనుకోవద్దు, ఎందుకంటే నేను ఇలా కావటం వల్ల నేను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళి దూరంగా నుంచి ఉంటుంది. అదే సమయంలో క్లిఫర్డ్ ఏమంటాడంటే మన ఎస్టేట్ కి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది, సరదాగా వెళ్ళి చూసిరా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ గ్రామానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అంతా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక టీచర్ పరిచయం అవుతుంది అనమాట హీరోయిన్ కి. అందులో టీచర్ కి ఏంటంటే పిల్లలు కూడా పుడతారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే నాకు పిల్లలు లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అందులోను ఆ పిల్లాన్ని చూసి తను ఎంతగానో సంతోషిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తో పాటు క్లిఫర్డ్ కూడా బయటకు వస్తాడనమాట. నేను కూడా నీతో సరదాగా బయటకు వస్తాను, పాపం ఒక్కదాన్ని తిరుగుతున్నాను అని చెప్పేసి అంటేతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన భర్తను తీసుకొని బయటకు వస్తుంది. కాకపోతే వీల్ చైర్ ఏంటంటే రాళ్ళలో ఇరుక్కుపోతుంది అనమాట. తాను ఏంటంటే నెట్ లేకపోతుంది. అదే సమయంలో ఆలివర్ ఏంటంటే అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట.
అనమాట. కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి అనడంతో ఓలివర్ కూడా సరే అని చెప్పేసి వచ్చేసి ఆ బండిని కొంచెం నెడతాడు. దాంతో కొంచెం ముందుకెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఓలివర్ ని హీరోయిన్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. తను మన గేట్ కీపర్ అని చెప్పేసి అనడంతో తాను కూడా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఓలివర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన భర్తని ఒక పెద్ద చెట్టు దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అనమాట. అప్పుడు తాను అంటాడు, నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాడిని, ఈ ఎస్టేట్ మొత్తానికి నేను రాజునైపోతాను, నా చేతిలోకి వచ్చేస్తున్నా అని చెప్పేసి అనుకునేవాడిని. అంతా జరిగింది, కాకపోతే నా కాళ్ళు మాత్రం పనిచేయకుండా పోయాయి. అందులోనూ నాకంటూ ఒక వారసుడు పుట్టే అవకాశం కూడా కోల్పోయానని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, లేదు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నాను, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదంట, కాకపోతే నాకేమో వారసుడు కావాలి, నా ఎస్టేట్ ని చూసుకునే వారసుడు కావాలని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు, పిల్లలు పుట్టకపోతే ఏమవుతుంది, మీరు నేను జీవితాంతం హ్యాపీగా ఉండలేమని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మాత్రం అలా కాదు కదా, ఎంతకాలం ఉంటాము, మనకంటూ ఒక వారసుడు కావాలి కదా అని చెప్పేసి ఒక బుర్ర తక్కువ ఐడియా చెప్తాడనమాట. అది విన్న తర్వాత హీరోయిన్ షాక్ అవుతుంది, కథ వింటున్నా మనం కూడా షాక్ అవుతాము. ఆ ఐడియా ఏంటంటే, నువ్వు ఎవరితో అయినా సరే రిలేషన్ లో ఉండు, నేను దాని గురించి ఏం పట్టించుకోను, అందులో నీ టేస్ట్ చాలా బాగుంటుంది నాకు తెలుసు, కాబట్టి నాకంటూ ఒక వారసుడు నువ్వు చాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఏమండి మీరేమన్నా మందు కొట్టారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎంతో బాధగా వాళ్ళ అక్కకి లెటర్ రాస్తుంది అనమాట. చూడక నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రా, నా వల్ల కావట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుందని చెప్పేసి లెటర్ రాయడంతో ఆ లెటర్ రీచ్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళకి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందని చెప్పంటే జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడు నాకు పిచ్చెక్కిపోతుంది, నేను నా భర్తకు ఒక కేర్ టేకర్ లా ఉన్నానే తప్ప ఒక భార్యలా లేను, నేను నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అంతా అర్థం చేసుకొని, ఇప్పుడు ఏంటి నీ భర్తకు ఒక కేర్ టేకర్ లా మారిపోయావు నువ్వు, నీ బదులు ఇంకొక అమ్మాయిని పెడితే సరిపోతుంది కదా అని చెప్పేసి బోల్టన్ అని చెప్పేసి ఒక కేర్ టేకర్ రప్పిస్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చిన్నప్పుడు ఈవిడ కేర్ టేకర్ గా పనిచేసింది, అందులో ఇప్పుడు చేస్తా అని చెప్పేసి వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ తన భార్యకి కావాల్సింది ఏంటి, కొంచెం స్వతంత్రం కదా అని చెప్పేసి ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా హ్యాపీగా తిరుగుతా అని చెప్పేసి అంటుంది. కానీ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, మన గేట్ కీపర్ ఓలివర్ ఉన్నాడు కదా, మనోడు కాటేజ్ లో కోళ్ళను పెంచుతున్నాడు, అవి గుడ్లు పెట్టేలేదో కనుక్కో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కాటేజ్ లో ఉన్న ఓలివర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే మనోడు అప్పుడే శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుంటాడు అనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కాటేజ్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే ఓలివర్ కి ఏంటంటే బుక్స్ చదివేలా ఉంటుంది అనమాట. ఆ పుస్తకాలను చూసి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఓలివర్ ఏమంటాడంటే, చూడండి మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదండి, ఉంటే జనం తప్పుగా అనుకుంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వచ్చేసి, ఏమీ లేదు నా భర్త పంపించారు ఇక్కడికి, కోల్డ్ గుడ్లు పెట్టాయని చెప్పేసి అంటంతో ఇంకొంచెం టైం పడుతుందండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి సరదాగా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ కి ఏంటంటే ఓలివర్ నచ్చేసాడు, కాకపోతే ఆ విషయం బయట చెప్పట్లేదు. అలా హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పక్క ఊర్లో ఉన్న టీచర్ కలుస్తుంది అనమాట. కలిసిన తర్వాత హీరోయిన్ ఆ టీచర్ అడుగుతుంది, అవును మా గేట్ కీపర్ ఓలివర్ ఉంది కదా, అతను ఎలాంటి అని చెప్పంటే, తను చాలా మంచోడండి, తనకి పెళ్లి ఒక భార్య కూడా ఉంది, కాకపోతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తను ఒక సైనికుడు కదా, తను యుద్ధానికి వెళ్ళాడు, కాకపోతే ఆ టైంలోనే తన భార్య వేరే అతనితో రిలేషన్ పెట్టుకుంది, అందులోనూ తననే పెళ్లి చేసుకుంది. కాకపోతే యుద్ధం అయిపోయిన తర్వాత ఓలివర్ ఇక్కడికి వచ్చిన తర్వాత తన భార్యకి విడాకులు ఇద్దాం అనుకున్నాడు, కాకపోతే తన భార్య ఏమో విడాకులు ఇవ్వట్లేదు. ఎందుకంటే తను ఒక సైనికుడు కదా, ప్రతి నెల పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి తానేమో విడాకులు ఇవ్వలేదు. కాకపోతే తన భార్య ఇప్పుడు రెండో వాడిని పెళ్లి చేసుకుంది కదా, వాడు వచ్చేసి పాపం ఓలివర్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అయినా సరే వాడిని కూడా ఏమి చేయడు, తను చాలా మంచోడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ ఆ ఓలివర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత కోలను చెక్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఓలివర్ తో ఏమంటుందంటే, నేను కంటిన్యూస్ ఇక్కడికి వస్తాను, కాకపోతే నువ్వు ఒకవేళ లేని సమయంలో వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండకుండా సెకండ్ క్యూ ఉంటే ఇవ్వు అని చెప్పేసి అంటంతో ఓలివర్ కూడా సరే అండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఒక రోజు కోళ్ళు గుడ్లు పెడతాయి, అందులోనూ ఆ గుడ్డుల్లోంచి కోళ్ళ పిల్లలు కూడా వస్తాయి అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడి పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, ఏమండి కోడి గుడ్లు పెట్టిందండి, అందులోంచి పిల్లలు కూడా బయటకు వచ్చాయని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మాత్రం అది ఏం పట్టించుకోకుండా, నేను కొత్త రేడియో కొన్నానని చెప్పేసి దాంతో పాటలు వింటూ కూర్చుంటాడు అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి పిచ్చికిపోతుంది. ఈడి ప్రపంచం వీడిదే, ఈడు జస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడంతే, అందులోనూ వీడికి నేను ఒక వారసునిచ్చే మిషన్ అని చెప్పేసి హీరోయిన్ తనలో తను బాధపడుతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఇంట్లో ఉండలేక కాటేజ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ కోడి పిల్లలు ఏంటంటే నడుస్తూ ఉంటాయి. దాంతో వాటిని పట్టుకొని చూస్తున్నప్పుడు హీరోయిన్ కి తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ కి పిల్లలు గంట అంటే చాలా ఇష్టం, కాకపోతే పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందులోనూ కోడి పిల్లలు తన చేతి మీద తిరుగుతున్నప్పుడు తనకి తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. దాంతో తనకేంటంటే ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది. అందులోనూ ఓలివర్ కూడా చూసి, ఏమైంది మేడం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు దయచేసి నా చేయి వదలొద్దని చెప్పేసి అంటంతో ఓలివర్ కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోతాడు.
మామూలుగా ఆలివర్ కూడా హీరోయిన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే తనకు జీతం ఇచ్చే యజమాని భార్య కదా, అందుకని సైలెంట్ గా ఉంటాడు. బట్ ఎప్పుడైతే హీరోయిన్ తన చేయి వదలొద్దని చెప్పిందో ఆలివర్ కూడా తన చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు రొమాన్స్ చేస్తారు. అందులోనంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం తను ఇలా చేసింది కాబట్టి. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ మన కథలో హీరోయిన్ కాటేజ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆలివర్ ఏంటంటే చూసి షాక్ అయిపోతాడు అనమాట. చూడండి మేడం, మీరు అలా కంటిన్యూస్ గా వస్తే చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు, కాబట్టి దయచేసి రావద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం వెళ్ళి తనని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంకేముంటుంది, మళ్ళీ రొమాన్స్ చేస్తారు. అలాగే వీళ్ళిద్దరు రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. అందులో మన కథలో హీరోయిన్ ఏంటంటే బుక్ చదువుకుంటా అని చెప్పేసి కాటేజ్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా బోల్టన్ కి డౌట్ వస్తుంది అనమాట. బేసికల్ గా బుక్ చదువుకున్న ఆవిడ ఏం చేయాలి, బుక్ తీసుకుని వెళ్ళాలి. ఒక రోజు ఏంటంటే బుక్ తీసుకోకుండా వెళ్తూ ఉంటుంది. దాంతో బోల్టన్ కి డౌట్ వచ్చేస్తుంది. అయినా సరే ఆవిడ ఏంటంటే ఇంట్లో ఒక పని మనిషే కదా, దాని గురించి పెద్దగా పట్టించుకోదన్నమాట. ఇదిలో ఉంటే అలా రోజు హీరోయిన్ ను ఓలివర్ వాళ్ళ రిలేషన్ కొనసాగుతూనే ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఆ విషయం హీరోయిన్ తెలిసిపోతుంది. కాకపోతే ఈ విషయాన్ని బయటకి ఎలా చెప్పాలో హీరోయిన్ కి అర్థం కాదనమాట. అందులో తన భర్త చెప్పాడు కదా, నువ్వు ఎవరితోనో రిలేషన్ పెట్టుకో, కాకపోతే నాకు మాత్రం వారసు నువ్వు అని చెప్పేసి అని అన్నాడు కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే బోల్ట్ అని పిలుస్తుంది. పిలిచిన తర్వాత చూడు, నేను తల్లిని కాబోతున్నాను, ఈ విషయంలో మన ఊర్లో అందరూ చెప్పని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా స్టన్ అయిపోతుంది అనమాట. అవునా అని చెప్పేసి. ఆ తర్వాత బోల్టన్ కూడా ఊర్లో వాళ్ళకి ఏం చెప్తుందంటే అయ్యగారు తండ్రి కాబోతున్నారని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోతారనమాట. అందులో ఆవిడే చెప్తుంది అనమాట, ఆయనకి కాళ్ళు మాత్రమే పోయాయి, శరీరంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి, అందుకని పిల్లలు పుడుతున్నారని చెప్పి అంటంతో ఊర్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా మనోడు ఏంటంటే వీల్ చైర్ కి పరిమితం అయిపోయాడు కదా, కాకపోతే ఆ వీల్ చైర్ కి ఒక మోటార్ బిగించే ఇంజనీర్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అంతా మాట్లాడేసిన తర్వాత అవునండి మీరు తండ్రి కాబోతున్నారంట కదా, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమనుకుంటాడంటే మొత్తానికి నా భార్య పార్ట్నర్ ని వెతుక్కున్నట్లుంది, అందుకని ఈ రూమర్ ఇప్పటి నుంచే క్రియేట్ చేసిందని చెప్పేసి పర్సనల్ గా తనని పిలిచి అడుగుతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అవునండి వెనిస్ వెళ్తాను, అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటాను, ఆ తర్వాత నాకు ప్రెగ్నెంట్ అవుతుంది, పిల్లల్ని కంటానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా అవునవును మంచి పని అని చెప్పేసి తనని అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆలివర్ గారితో పిల్లల్ని కంట అంటే ఆడు ఒప్పుకోడు కదా, అందుకని హీరోయిన్ కావాలని చెప్పేసి అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ కాటేజీకి వెళ్ళి ఓలివర్ తో జరిగింది చెప్తుంది అనమాట. చూడు నేను వెనిస్ వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ సరదాగా కొంతమందితో టైం స్పెండ్ చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను గర్భవతిని అవుతానని చెప్పేసి వాళ్ళకి ముందుగానే తెలుసు కదా, అందుకని మనకి పుట్టబోయే పిల్లలకి తండ్రి వేరే వాడని చెప్పేసి అనుకుంటాడు మా ఆయన అని చెప్పేసి అంటంతో అప్పుడు ఓలివర్ ఏమంటాడంటే అంటే కేవలం పిల్లల్ని కంటానికి మాత్రం నాతో రిలేషన్ లో ఉన్నావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు ఫస్ట్ అలాగే అనుకున్నాను, కాకపోతే నీ మీద ప్రేమ నాకు పెరిగిపోయిందని చెప్పేసి అంటంతో ఓలివర్ కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే తన వీల్ చైర్ కి మోటార్ బిగించుకొని సరదాగా హీరోయిన్ తో బయటకు వస్తాడనమాట. కాకపోతే మళ్ళీ ఆ బండి రాళ్ళలో ఇరుక్కుపోతుంది. అందులో కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఆలివర్ ఉండటం వల్ల అరే పనుడు రారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది. ఈడేంటి పనుడు అని పిలుస్తున్నాడు అని చెప్పేసి. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఆలివర్ ని తన భర్తలో ఫీల్ అవుతుంటుంది అనమాట. ఒరే కొంచెం నెట్రా అని చెప్పేసి అంటంతో ఆలివర్ కూడా నెడతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కోపం వస్తుంది. అందులోనూ తన హస్బెండ్ ని కూడా తిడుతుంది. చూడండి మీరు కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తారు, మామూలుగా మీ ఎస్టేట్ లో పనిచేసి వాళ్ళకి కూడా డబ్బులు తక్కువ ఇస్తున్నారంట, వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదంట, అందులో మన దగ్గర పనిచేసి ఆలివర్ ని కూడా రే పనుడు అని చెప్పి పిలుస్తున్నారు, అతను కూడా మీలాగే సైనికుడు కదా, అతను కూడా దేశానికి సేవ చేశాడు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదు ఏమైంది దీనికి అని చెప్పేసి. ఆ తర్వాత మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ కాటేజ్ కి వెళ్ళి ఆలివర్ కి సారీ చెప్తుంది. సారీ ఏమనుకోవద్దు, నా భర్తకి మాట్లాడటం చేత కదని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వర్షం పడుతూ ఉంటుంది అనమాట. అందులోను ఇంట్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే బయట వర్షం పడుతుంది, నా భార్య ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అంటంతో ఇంట్లో పనిచేసే బోల్ట్ అని ఏమంటుందంటే ఏముందండి ప్రశాంతంగా బయటికి వెళ్ళింది, కాకపోతే వర్షం పడటం వల్ల అక్కడ అయిపోతుందని చెప్పేసి అంటంతో వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటాడు. దాంతో బోల్టన్ కూడా సరే అని చెప్పేసి తన కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఆ తర్వాత ఓలివర్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అది చూసేస్తుంది. కానీ చూడనట్టు ఏంటంటే ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటంతో ఓలివర్ కూడా ఏమంటాడంటే వర్షం పడుతుంది కదండి తనని డ్రాప్ చేయడానికి వస్తున్నా అని చెప్పేసి అంటాడు. సరే నీ ఎదవేషాలు అని చెప్పేసి బోల్టన్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఇంటికి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తను వెనిస్ వెళ్తా అని చెప్పాను కదా, దాంతో నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళ అక్కకి లెటర్ రాస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా వస్తుంది. వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. నేను వెనిస్ వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో రిలేషన్ ఉంటూ నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఓలివర్ నాకు ఎంతో రిలేషన్ ఉన్నా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే ఒకసారి చూద్దాం పదార్థం చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క ఇద్దరు వెళ్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే నువ్వు డబ్బున్నోడువా లేనోడువా ఎవరని చెప్పేసి నాకు సంబంధం లేదు, కానీ నా చెల్లెలికి పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు వాళ్ళని చూసుకుంటావా, ఇప్పుడు మీరిద్దరు రిలేషన్ ఉన్న సంగతి తన భర్త
భర్తకు తెలిసిందనుకో నేను ఉద్యోగంలోంచి పీకేస్తాడు, ఆ తర్వాత నీకు డబ్బులు ఉండవు, మరి అలాంటి సమయంలో ఎలా నా చెల్లెని చూసుకుంటాం అని చెప్పేసి అంటంతో ఆలివర్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మామూలుగా మనోడు మనసులో ఇదంతా లేదనమాట, ఏదో లవ్ రిలేషన్ అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇదంతా గుర్తు చేసేసరికి మనోడు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే సరే మనం రేపు పొద్దున్న బయలుదేరి వెళ్దాము, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆలివర్ దగ్గర ఉంటుంది. ఇంకేముంది, ఆ తర్వాత రొమాన్స్ చేస్తారు. కాకపోతే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ ఏంటంటే బయలుదేరి వచ్చేటప్పుడు తన బట్టలు అక్కడే వదిలేసి తను బయలుదేరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందులోను ఆలివర్ కి ఏంటంటే హీరోయిన్ డ్రెస్ ఇక్కడ ఉంటే డౌట్ వస్తుందని చెప్పేసి ఆ డ్రెస్ ని తీసుకెళ్లి మంటల్లో కాల్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇప్పుడు ఆలివర్ వాళ్ళ భార్య రెండో భర్త ఉన్నాడు కదా, వాడేంటంటే అప్పుడప్పుడు వచ్చేసి ఆలివర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఇంట్లో ఉన్న డబ్బులు దొంగతనం చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ రోజు కూడా అలా దొంగతనం చేయడానికి వచ్చాడు. వచ్చి చూస్తే మంటల్లో సగం కాలిపోయి ఉన్న హీరోయిన్ బట్టలు ఉంటాయి. అంతేకాకుండా హీరోయిన్ కంటిన్యూస్ గా చదివే పుస్తకం కూడా అక్కడ ఉంటుంది. అంటే రాజ కుటుంబీకులు చదివే పుస్తకాలు వేరు ఉంటాయి కదా, ఆ పుస్తకం అక్కడ ఉంటుంది. అది చూసిన తర్వాత వాడికి అర్థమైపోతుంది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేసి. వెంటనే వాడేం చేస్తాడంటే నైట్ బార్కి వెళ్ళి మందు కొట్టేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాడనమాట, చూడు రాజుగారి భార్య ఓలివర్ గారితో రిలేషన్ లో ఉంది, వాళ్ళ ఇంట్లో నాకు క్లాత్ కనిపించింది, బుక్ కనిపించింది అని చెప్పేసి ఊరు మొత్తానికి టామ్ టామ్ చేస్తాడు. అందులోనూ ఊర్లో ఉన్న ఒక ఆమె ఏంటంటే అవునవును నేను కూడా చూశాను, ఆవిడ వెనిస్ వెళ్ళేటప్పుడు సడన్ గా ఓలివర్ గారి ఇంట్లోంచి బయటకు వచ్చింది, నేను అప్పుడే అనుకున్నాను మొత్తానికి ఏదో ఉందని చెప్పేసి ఊరు మొత్తాన్ని ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తారనమాట. ఆ విషయం కాస్త అడి తిరిగి చివరికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి తెలుస్తుంది. దాంతో మనోడు కూడా బాధపడతాడు. వెంటనే ఆలివర్ ని పిలిచి చూడు నువ్వు ఒక మంచి సైనికుడివి, కాకపోతే మన ఊర్లో ఒక రోమన్ నడుస్తుంది, దానివల్ల నీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నేను ఇక్కడ నుంచి పంపించేస్తున్నాను, నువ్వు వేరే ఉద్యోగం చూసుకో అని చెప్పేసి తనని ఉద్యోగంలోంచి తీసేస్తాడు. దాంతో ఆలివర్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఇంట్లో పనిచేస్తున్న బోల్టన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. మీ గురించి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఆలివర్ ని మాత్రం మీ ఆయన ఉద్యోగం నుంచి పీకేశాడు, దాంతో తను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, మీరు రండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చేస్తుంది. కాకపోతే డైరెక్ట్ గా ఆలివర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆలివర్ కూడా ఏమంటాడంటే మీ అక్క చెప్పింది నిజమే, ఎందుకంటే నిన్ను నీ పుట్టబోయే పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం నాకు, కాబట్టి నేను ఒక మంచి ఉద్యోగం చూసుకొని నేను నీకు లెటర్ రాస్తాను, ఖచ్చితంగా లెటర్ రాస్తాను, వెయిట్ చేయని చెప్పేసి ఆలివర్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన భర్త దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడు నేను గర్భవతిని, నేను వెనిస్ వెళ్ళి ఇలా చేస్తా అని చెప్పినంత అబద్ధము, అందులోనూ ఓలివర్ తో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే అయితే నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు అవసరం లేదని చెప్పేసి అంటాడు. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద కుటుంబ సభ్యులతో రిలేషన్ పెట్టుకోకుండా ఒక పనోడితో పెట్టుకున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆపుతావు నీ బుర్ర తక్కువ మాటలు, అంటే ఆడు మనిషి ఇడు మనిషి కాదా అని చెప్పేసి అంటుంది. మరీ ముఖ్యంగా అసలు నీలాంటోడు నాకు అవసరం లేదు, నీ డబ్బు వద్దు, నీ ఆస్తి వద్దు అని చెప్పేసి నీకు ఉడాకులు ఇస్తున్నానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదు, ఒక రాజ కుటుంబంలో కోడలుగా రావడానికి పెట్టి పొట్టాలి, అలాంటిది నీకు అన్ని అవకాశాలు దగ్గర ఉన్నప్పుడు కేవలం ఇంట్లో పనిచేసేవాడు కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అవి పట్టించుకోకుండా అక్కడి నుంచి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అక్క దగ్గర నుంచి ఇద్దరు కలిసి ప్యారిస్ వెళ్ళిపోతారనమాట. అక్కడ ప్రశాంతంగా ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కాకపోతే వాళ్ళ దగ్గరే ఉన్న బోల్టన్ ఏముంటుందంటే చూడండి హీరోయిన్ గురించి మీరే తప్పు మాట్లాడొద్దు, ఎందుకంటే రాజ్యంలో డబ్బు పేరు ప్రతిష్ట ప్రతి ఒక్కటి ఉంది, తను నిజంగా ఒక మనిషిని ప్రేమించింది, ఆ ప్రేమ కోసం అన్ని వదిలేసి వెళ్ళిపోయింది, మీరే చెప్పండి ఆవిడ గొప్ప లేకపోతే రాజుగారు గొప్ప అని చెప్పేసి అంటంతో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి హీరోయిన్ యొక్క గొప్పతనం అర్థం అవుతుంది. ఎందుకంటే రాజుగారు ఏమనుకుంటున్నారు, కేవలం ఇంట్లో ఉండాలి, నా కోసం ఒక వారసుని కనాలి, వాడిని నేను రాజు చేయాలి, మళ్ళీ ఆ తర్వాత చనిపోవాలని చెప్పేసి తను స్వార్థంగా ఉంటున్నాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఒక నిజమైన ప్రేమ కోసం చూసింది, అది రాజుగారు ఇవ్వలేదు, ఆ తర్వాత ఇంకొకటి దగ్గర చూసుకుంది, ఆడి కోసం అని చెప్పేసి అన్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఏది నిజమైన ప్రేమ అని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. హీరోయిన్ మీద గౌరవం కూడా పెరుగుతుంది. కట్ చేస్తే మరోవైపు ప్యారిస్ లో ఉన్న హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట తెలిసి ప్రపంచం మొత్తం బాగేస్తుంది. మామూలుగా హీరోయిన్ పేరు తన హస్బెండ్ పేరు తెలియదు కానీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకొని ఒక రాజ కుటుంబాన్ని వదిలేసుకొని ఒక మామూలు మనిషిని ప్రేమించిన ఒక అమ్మాయి అని చెప్పేసి రకరకాల కథలు రాస్తున్నారు, నవల్స్ రాస్తున్నారు, దాని గురించి ఆర్టికల్స్ ప్రింట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం పాకిందనమాట ఈ విషయం. ఇదంతా తెలుసుకొని హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులో ఇప్పుడు హీరోయిన్ కి 8వ నెల. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఆలివర్ దగ్గర నుంచి లెటర్ వస్తుంది. అందులో ఆలివర్ ఏం రాస్తాడంటే సారీ నీ కోసం ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడి పనిచేసి ఒక ఇల్లు కొన్నాను, ఈ మధ్యలోనే నేను కలవచ్చు, నేను కాకపోతే మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి, అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను, కాబట్టి నువ్వు వచ్చేసి మన ఇద్దరం హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందంగా బయలుదేరుతుంది అనమాట. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఓలివర్, ఇప్పుడు
హస్బెండ్ అతనే కదా. ఓలివర్ పనిచేసే ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ అంతా గ్రీనరీ, మధ్యలో ఒక చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు లేదు, చిన్న ఇల్లు. దాంతో హీరోయిన్ కి ఎంతగానో ఆనందం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు, తనను అర్థం చేసుకునే మనిషి, ఇక మీదట జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు, తనకంటూ పిల్లలు పడుతున్నారని చెప్పేసి హీరోయిన్ ఆనందంగా వెళ్ళి ఓలివర్ ని హక్ చేసుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని మళ్ళీ కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన వీడియోస్ ని పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.